శుభోదయం. అందరికీ నమస్కారం. ఇవాళైతే నాకు చాలా బద్ధకంగా ఉంది. చాలా అంటే చాలా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నన్ను నేను మోటివేట్ చేసుకొని పనులు చేసుకుంటున్నాను. పిల్లలు టిఫిన్ చేసి అయితే ఆడుకోవడానికెళ్లారు. స్టవ్ తుడచాలి, సింక్ కడగాలి, బట్టలు మడతబెట్టాలి, పూజ చేయాలి. ఇవాళ వెడ్నెస్‌డే కాబట్టి 40+ వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంటదా? లేకపోతే మనం ఏంటి నాకెంత కష్టం అనిపిస్తుంది పనులు చేయడానికి. సరేలేండి, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతది. పనులు మొదలెట్టేసేయాలి ఇంకా. చూస్తా ఎంతవరకు అవుతుందో. కనీసం పూజ చేసాకైనా కొంచెం మనసు ప్రశాంతత అనిపించి యాక్టివ్ అయిపోతానేమో చూడాలి. చాలా కష్టంగా ఉంది పనులు చేయడం. పనులు చేయడం నాకు ఎప్పుడు కష్టం కాదు, కానీ మరెందుకో చాలా బాధతో ఉన్నా అనమాట. ఎందుకు ఏంటి అనేది అర్థం కావట్లేదు. చూద్దాం ఏమైతుందో ఇంకా. చూసారు కదా. సో ఇదన్నమాట మా పిల్లలు టిఫిన్ పెడితే మిగిలిచ్చేసి కొంచెం పాప మిగిలిచ్చిందనమాట. ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఆఫ్టర్నూన్కి తినాలి. ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ తుడిచేసాను. ఆ ప్లేట్ అయితే ఇంకా తీయలేదనమాట. తుడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ తెచ్చి పెడదాంలే అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ తెచ్చి పెడితే మళ్ళీ నాకు తుడుచుకోవడం కష్టం అవుతుంది. నీట్గా తుడిచేసాను స్టవ్. ఇది చూస్తే అర్థమవుతుంది. సామాన్లు ఉన్నవే ఉన్నట్టుంటాయి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి నీట్‌గా పెడితే గనక ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. ఇదిగోండి ఇంకా షింక్ కడగాలి. సామాన్లున్నాయి. సామాన్లు కడగాలి. తర్వాత షింక్ కడగాలనమాట. ఇక్కడ మా పాప బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! ఈ యెల్లో కలర్ అంటే నేను అది పోసాననమాట ఫ్లోర్ క్లీనర్. అది బ్లాక్ కలర్‌ది ఎప్పుడు పోసిందో ఏమో తెలీదు. రకరకాలుగా చూడండి ఆ బాక్స్‌లో ఏదో ఫిషింగ్ అంట, అదేదో బ్రౌన్ చేయడానికంట, ఇంకంతా అట్లా వేసేసి వెళ్ళిపోతూ ఉంటది మా పాప. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. చూడాలి. తర్వాత బయటకొచ్చేస్తే స్టెప్స్. ఇక్కడ ముగ్గేసానా కొంచెం కొంచెం కనిపిస్తుందా? గాలికి ఇదంతా స్టెప్స్ మీద పడి అక్కడి దాకా కనిపిస్తుందా మీకి పౌడర్ లైట్‌గా కార్నర్స్‌కి. సో, ముగ్గేసినందుకు ఇది పనిష్మెంటా నాకు అనిపిస్తుంది. మొత్తం అక్కడి దాకా మళ్ళీ ఊడ్చాలి. అది ఒక పనుంది ఇప్పుడు. ఇల్లు క్లీన్ చేయాలి, సింక్ క్లీన్ చేయాలి, మెట్లు గూడా ఊడ్చాలనమాట. ఇదిగోండి మెట్లయితే ఊడ్చేసాను. అలాగే ఇల్లు తుడిచేసి బయట ముగ్గు గూడా పెట్టేసాను. సింక్ కూడా క్లీన్ చేసేసాననమాట. ఇప్పుడు ఒకసారి చూడండి లోపలికి వచ్చాను. లోపలికొచ్చి డోర్ పెట్టేసుకున్నాను నేను ముగ్గేసిన తర్వాత. మొత్తం అన్నీ సర్దేసి ఎక్కడివక్కడ అదిగోండి అక్కడ కూడా ఫ్లోర్ క్లీనర్ వేసినంత క్లీన్ చేసేసి పెట్టాను. ఇది హాల్, ఇది కిచెన్ అనమాట. ఇప్పుడు ఇది అన్నపూర్ణాదేవి విగ్రహము మా అమ్మోళ్ళు కాశీకెళ్ళి తీసుకొచ్చారనమాట. సో, ఈరోజు ఆ విగ్రహం పెట్టుకోవాలి కాబట్టి వెడ్నెస్‌డే నేను పూజ చేస్తున్నాను. మళ్ళీ కుదరదేమో అని చెప్పేసి. యాక్చువల్ వెడ్నెస్‌డే పూజ చేయను జనరల్‌గా. సో, ఇదిగోండి మంచం కింద కూడా ఏమి ఉంచను జనరల్‌గా. నేను క్లీన్ చేశానంటే మొత్తం క్లీన్ అయిపోవాలి. ఫ్లోర్ మీద ఏమి ఉండకుండా అన్నట్టు. అంటే చైర్లు, మంచాలు ఇలాంటివి ఉంటాయి. అదనమాట విషయము. ఇంకా సో, మొత్తానికి నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇప్పటిదాకైతే క్లీన్ చేసుకున్నాను. విండోస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా టెస్ట్ చేసుకోవాలి విండోస్ మళ్ళీ వేసున్నాయా, ఓపెన్‌లో ఉన్నాయా అని చెప్పేసి. ఇదిగోండి షింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఎంత ఒట్టిగా అయిపోయిందో. ఒక్కసారి క్లీన్ చేసి మెట్లు ఊడ్చేది వచ్చేసరికి. సో, తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను. ఇలా విగ్రహం అయితే పెట్టాను. బియ్యం వేసి, పసుపు, కుంకుమ వేసి అమ్మవారికి బొట్లు పెట్టేసి ఇలా సింపుల్‌గా అయితే దీపం పెట్టేసుకున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.